జీవితంలో తోడుగా ఉండాలంటే దేవుని మాటలను వినాలా, దేవుని వాక్యంను వినాలా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు కనుక ఆయన నీ పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు మొదటగా పాపక్షమాపణ పొందాలా, ప్రభువుకు నీ హృదయం ఇవ్వాలా. అప్పుడే నీ జీవిత యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడు అయిన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఎప్పుడైతే నువ్వు పాపక్షమాపణ పొందుతావో, ప్రభు హృదయం ఇస్తావో, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ చేతి పనులన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు, నిన్ను దీవిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో నీకు తోడుగా ఉండేటోళ్ళు ఎవ్వరు లేరండి. మరణం వరకు నీతో ఉండేటోళ్ళు ఎవ్వరు లేరు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ ఎవరు కూడా మరణం వరకు నీకు తోడుగా రారు. ఈ దేవుడు ఒకడే నీకు తోడుగా వస్తాడు. ఈ దేవుడు ఒకడే నిన్ను రక్షిస్తాడు. ఈ దేవుడు ఒకడే నీకు కాపాడుతాడు. కష్టంలో, శ్రమల్లో, బాధల్లో అన్నిట్లో కూడా సదాకాలము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాలి.